ఇంకో రహస్యం చెబుతా, గ్రామదేవత అన్నాను కాబట్టి. అయోధ్య సమస్య ఇప్పటికైనా ఎలా తెగిందో తెలుసా మీకు? 80 ఏళ్లకు పైగా పోరాటం జరిగిందండి, తెగల. ఈ మధ్యన ఈ విషయం వచ్చినప్పుడు ఆ ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 రవిశంకర్ ఒక వ్యాసం రాశారు పత్రికలో. ఆయన చెప్పింది, అయోధ్యకి కులదేవత ఉంది, ఆవిడ పేరు దేవకాశి. అయోధ్యకి గ్రామదేవత. ఆ దేవకాశి ఆలయం మూలబడిపోయింది, చుట్టూ చెత్త కుప్పలు ఉన్నాయి. ఎందుకు ఈ సమస్య ఇంత తెగడం లేదు, ఎవరూ ఒప్పుకోవడం లేదు? ఇలా ఏళ్ల తరబడి సాగి చివరికి దేశంలో పెద్ద సంక్షోభానికి దారితీసేలా ఉంది ఇది. ఎందుకు మనుషుల మనస్సులు స్పష్టంగా అక్కడ ఆధారాలన్నీ కనపడుతున్నా సరే అవతల వాళ్ళు ఎందుకు ఒప్పుకోవడం లేదు, ఇంకా ఏమిటిది అని, ఎందుకు ఇంత క్షోభ కలుగుతోందని పరిశోధన చేస్తే అయోధ్యకి సంబంధించిన గ్రామదేవతాలయం మూలన పడి ఉంది. దాన్ని రవిశంకర్జీ గ్రహించుకుని తన శిష్యులకి ఆదేశాలు ఇచ్చి దాన్ని వెంటనే అక్కడ చెత్త కుప్పలు తీయించి ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి అక్కడ ఒక యజ్ఞం చేశారు. ఆ తర్వాత 15-20 ఏళ్లకి ఈ కేసులో అంతిమమైన తీర్పు వచ్చిందమ్మా ఖచ్చితంగా. అంచేతని ఇక్కడ కోనసీమ ప్రజానీకం, తూర్పుగోదావరి ప్రజానీకం చాలామంది నాకు ఆత్మీయులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, గ్రామదేవతల ఆరాధనని అశ్రద్ధ చెయ్యకండి దయచేసి. గ్రామదేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి. గ్రామదేవత ఆరాధన అశ్రద్ధ. ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి నువ్వు నేనేమి మేనత్త కొడుకు కాదు ఇక్కడ. కానీ గ్రామదేవతకి గ్రామం అంతా పిల్లలు, సొంత పిల్లల కింద లెక్క. ఆవిడ కాపాడు తీరుతుంది, బంధుత్వం ఉంది అక్కడ. ఆ గ్రామానికి ఆవిడ దేవత, మళ్ళీ పక్క గ్రామానికి కాదు. మనకి పోలేరమ్మ అంటే పక్కింటికి సత్యమ్మ కావచ్చు, వాళ్ళు ఆవిడని కొలుచుకుంటారు. బంధుత్వం ఉంది అక్కడ. మన పితృదేవతలు మనని కాపాడినట్టే గ్రామదేవతలు మనని కాపాడతారు. హిందూ సంస్కృతిలో గ్రామదేవత ఆరాధన చాలా ముఖ్యం. ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు. అప్పుడు హింస మాత్రం పనికిరాదు, జంతు హింస చేయకూడదు. అందరూ అమ్మవారికి సంతానమే, కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి. ఆ గ్రామదేవత కూడా పురుషోత్తముడితో సమానమే, మీరేమి సందేహించాల్సిన అవసరం లేదు, పరబ్రహ్మను ఆరాధించినట్టే. అందుకోసం చెబుతున్నాడు ఇక్కడ.